దేశంలో తప్పుడు రాజకీయాలు చేయడంలో సీఎం చంద్రబాబు దిట్టాన్ని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎప్పటికప్పుడు వింత పోకడాలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ ఫైర్ అయ్యారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూసాం, కానీ డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారని ఆరోపించారు. కొనుగోలుదారులను కూడా తనే రెడీ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ముందు పెట్టుబడి పెట్టిస్తాడు, మొత్తం అందరికీ బయానాలు ఇస్తాడు. బయానాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి. అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు, ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి, ఈయన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పని. స్పీకర్ చుట్టూ, కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజు ఇంతవరకు భారతదేశంలో. గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకి వెళ్ళి కూడా మా రాజీనామాను ఆమోదించేసేయండి, మా రాజీనామాను నన్ను అర్జెంట్ ఖాళీ చేసేయండి. ఈ వింత పోకడలు, ఈ తప్పుడు ఆచారాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వింత పోకడలు మనం తీసుకొస్తాం చూస్తున్నాం. అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుక్కొస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, బయానాలు ఇప్పిస్తాడు, వెంటనే వాళ్ళకే ఈ పదవులన్నీ. అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి. అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే, చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు చనిపోవడంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలని కౌంటర్ అటాక్ చేశారు. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరిపోయాలని సూచించారు. ప్రజల అవసరాలు తీర్చడం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు? మాంత్రికుడా? అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచైనా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కొని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కొబ్బరి చెట్లు ఎందుకు పడతాయి దిష్టి అనేది ఉంటే? ఇవాళ తెలంగాణ ఆంధ్రాతో పోటీపడి వరి పంట పండిస్తున్నాయి, ఆంధ్రాతో పోటీపడి ఉద్యానవన పంటలు పండిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ ఏంటంటే రాజస్థాన్లో పండుతున్నాయి, కాయగూరలు పండుతున్నాయి, ఉద్యానవన పంటలు పండుతున్నాయి. టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఇంకా ఈ చేతబడులు, మంత్రాలు,